ఓకే. జస్ట్ న్యూ ఉంటే జస్ట్ ఒక క్లాస్ మాత్రమే అయింది. సో అది రికార్డెడ్ వీడియో నేను మీకు షేర్ చేస్తా అది. దాని తర్వాత ఏంటి అంటే జస్ట్ మనం ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. దాని పేరు వచ్చేసి పైచాన్. ఇది మనం పైథాన్ ప్రాక్టీస్ చేయడానికి యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్ అని. సో వన్ సెకండ్, లెట్ ఇట్ ఓపెన్. ఇదేంటి ఇన్స్టాల్ లేదా? కరెంట్ వర్షన్ ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే పైచామ్ అనే సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయండి. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో ఉంది. దట్ వీడియో విల్ బి అప్లోడెడ్. నాట్ షూర్ అది ఆల్రెడీ అప్లోడ్ అయింది కదా. సో ఓకే, నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఈ పైచామ్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ యూ హావ్ ఇన్స్టాల్, దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్ యాక్చువల్గా. అది ఇన్స్టాల్ చేశాక మనం ఇదే ఫస్ట్ క్లాస్ చూడటం. ఓకేనా? సో ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి మై ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ప్రాక్టీస్ డాట్ పై ఎలా క్రియేట్ చేయాలంటే జస్ట్ మీకు హార్డ్లీ ఎంత పడుతుంది, ఒక 10 10 మినిట్స్ పడుతుంది అంతే ఇది మొత్తం ప్రాసెస్ కి. ఒకసారి ఆ వీడియో చూసి పైచామ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కరెక్ట్ గా చెప్పాలంటే ఇదే ఫస్ట్ క్లాస్ అన్నట్టు. అంటే మనం డెమో తర్వాత వీ హావ్ సీన్ ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్. దెన్ నౌ వీఆర్ సీయింగ్ హౌ టు యూజ్ ద ప్రింట్ కమాండ్. ఓకే. సో ప్రింట్ కమాండ్ వచ్చేసి, ప్రింట్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఎనీథింగ్ ఆన్ ద అవుట్పుట్ లాగ్ విండో, ఏదైనా ఒక విషయాన్ని, ఏదైనా టెక్స్ట్ కానీ, ఏదైనా నంబర్ని కానీ, లేదా కాంబినేషన్ ఆఫ్ టెక్స్ట్ నంబర్స్ ఏదైనా దాన్ని మనము ప్రింట్ చేయాలి అని అంటే దెన్ వి యూజ్ ద కమాండ్ ప్రింట్. ప్రింట్ అంటే ఏంటి? సో సంథింగ్ ఏదో డిస్ప్లే చేయడం, సంథింగ్ ఏదో చూపించడం, అంటే అవుట్పుట్ లో సమ్ ఇన్ఫర్మేషన్ ని మనం ప్రింట్ చేయడం. సో ఫస్ట్ కమాండ్ దట్ వీఆర్ రైటింగ్ ఇస్, ఆర్ ద ఫస్ట్ కమాండ్ దట్ వీఆర్ లెర్నింగ్ ఇస్ ప్రింట్. Print is used for printing any plain text or any numbers or numeric values or text plus any combinations or any value that you are giving, right? It can be any value, it can be the text or it can be the numeric value that will be printed. Okay. So ఎలా ఇస్తాం ప్రింట్ పక్కన బ్రాకెట్స్ లో? either you can use single quotes or double quotes. సపోజ్ నేను ఇక్కడ 123 అని ఇచ్చాను అనుకోండి, సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ ఏం యూజ్ చేయలేదు, ఐఎమ్ రన్నింగ్ ఇట్, కానీ 123 అనేది ప్రింట్ అయింది, ఎర్రర్ ఏం రాలేదు. అదే నేను ఇక్కడ ఏబిసి అని ఇస్తున్నాను అనుకోండి, రన్ చేశాను, ఎర్రర్ వచ్చింది. అదేంటి? ఇంతకుముందు 123కి ఏమో ఎర్రర్ రాలేదు, ఏబిసికి ఏమో నాకు ఎర్రర్ వచ్చింది. ఎందుకు? ఏమైందంటే ప్రింట్ లో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా న్యూమరిక్ థింగ్స్ కి, అంటే నంబర్స్ కి, ప్యూర్ న్యూమరిక్ థింగ్స్ ఉంటే నంబర్స్ కి మనం సింగిల్ కోట్స్ లేదా డబుల్ కోట్స్ యూజ్ చేయకపోయినా పర్లేదు. ఓకే. కానీ ఆల్ఫాబెటిక్స్, సపోజ్ ఏబిసి అనేది, అంటే మనం లెటర్స్, క్యారెక్టర్స్ అనేది ప్రింట్ చేయాలి అని అంటే డెఫినెట్ గా అది సింగిల్ కోట్స్ లో లేదా డబుల్ కోట్స్ లో ఉండాలి. అంటే సింపుల్ గా నేను ఏం చెప్తున్నా, న్యూమరిక్ వాల్యూస్ కి ఆప్షనల్, మీరు మీరు అంటే సింగిల్ కోట్స్ ఇచ్చినా బేసిక్ న్యూమరిక్ వాల్యూస్ కు సింగిల్ కోట్స్ అవసరం లేదు. మీనింగ్ సింగిల్ కోట్స్ అని కాదు, సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. మనం సింగిల్ కోట్ తో స్టార్ట్ చేస్తే సింగిల్ కోట్ తో మాత్రమే ఎండ్ చేయాలి. అలాగే ఇఫ్ యూర్ స్టార్టింగ్ విత్ డబుల్ కోట్స్, రైట్, దెన్ యూ మస్ట్ బి ఎండింగ్ ఇట్ విత్ డబుల్ కోట్స్ ఓన్లీ. సో అలాగే నంబర్స్, వెన్ యూ హ్యావింగ్ న్యూమరిక్ వాల్యూస్, యూ డోంట్ హ్యావ్ టు గివ్ ద సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. అది మ్యాండేటరీ ఏం కాదు, సింగిల్ కోట్స్ లేదా డబుల్ కోట్స్ ఇవ్వడం మ్యాండేటరీ ఏం కాదు. అండ్ ఆల్సో బేసిక్ ఒక మ్యాండేటరీ థింగ్ అని, న్యూమరిక్ వాల్యూస్ కి సింగిల్ కోట్స్ అసలు అవసరం లేదు. ఓకే. ఎందుకు అని అంటే మనం న్యూమరిక్ లో మనం ఏం చేస్తాం, సపోజ్ మనం కొన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం. సపోజ్ 2+4 ప్లస్ మైనస్ ఇంటూ, ఇలాంటి అన్ని సింగిల్ కోట్స్ తో చేయాలి అంటే అవ్వదు. అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ ఏబిసి అనే ఒక టెక్స్ట్ ఉంది అనుకోండి, ఏబిసికి నేను 4 యాడ్ చేస్తున్నా, ఏబిసి ప్లస్ 4 అంటున్నా. ఇస్ దిస్ వ్యాలిడ్? ఏబిసికి మనం 4 యాడ్ చేయొచ్చు? No.
నో, రైట్. ఇది ఇన్వాలిడ్ థింగ్ కదా, అంటే ఒక నంబర్ కి లేకపోతే ఒక ఒక క్యారెక్టర్ కి మనం 4 యాడ్ చేయడం అనేది ఇన్వాలిడ్ థింగ్. వన్ సెకండ్, దీనికి టెక్స్ట్ టెక్స్ట్ ఓకే. కానీ ఇదే థింగ్ కి మనం ఇప్పుడు సపోజ్ 123 + 4 అంటే ఇట్ ఇస్ ఇట్స్ ఫైన్, ఇది వర్క్ అవుతుంది, రైట్. ఇలాగా మనము ఏదైనా అర్థమెటిక్ ఆపరేషన్స్ మనం చేయాలి అని అంటే మనకు బేసిక్ సింగిల్ కోడ్స్ ఉంటే వర్క్ అవుతుంది, రైట్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా న్యూమరిక్ వాల్యూస్ ఇస్తున్నప్పుడు సింగిల్ కోడ్స్ లేదా డబుల్ కోడ్స్ ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు నేను 456 సంథింగ్ ఏదో ఇవ్వాలి అని అంటే వాటిని డైరెక్ట్గా ఇచ్చేయచ్చు నార్మల్ గా. ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ అంటే ఆల్ఫాబెటిక్ లేదా కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అంటే ఇప్పుడు ఇట్లుంది అనుకోండి, ABC 1 అని ఉంటే దీనికి డెఫినెట్ గా మనం సింగిల్ కోడ్స్ పెట్టాలి. ఓకే. కానీ ప్యూర్ న్యూమరిక్ అయితే మనకు అవసరం. ఇప్పుడు సపోజ్ మనము ఒక థింగ్ నేర్చుకుందాం, దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ కమెంటింగ్ ఇన్ ద ప్రోగ్రామ్. ఇంతకుముందు ఎవరికైనా తెలుసు ఒక ప్రోగ్రామ్ ని కమెంట్ చేయడం అంటే ఏంటని ఎవరికైనా ఐడియా ఉందా? ఒక లైన్ ని కమెంట్, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరికైనా అసలు ఇంతకు ముందు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైట్ గా ఐడియా ఉందా? ఉంది. సో ఒక లైన్ ని మనము కమెంట్ చేయడం అంటే ఏంటి? ఓకే. సో నేను చెప్తా చూడు. ఒక లైన్ ని కమెంట్ చేయడం అంటే ఏంటంటే సపోజ్ మన దగ్గర ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అనుకోండి. ఒక 10 లైన్స్ మనం ఇలా ప్రోగ్రామ్ రాసి సపోజ్ ఇక్కడికి వచ్చాము. సో నేను ఇలా ఇట్లా సపోజ్ ఒక 5-6 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఓకే. దీంట్లో ప్రింట్ హైదరాబాద్, ప్రింట్ హైదరాబాద్, ప్రింట్ హైదరాబాద్ కొంచెం సేపు తర్వాత లేదా కొన్ని డేస్ తర్వాత లేదా ఫర్ ఏదో టెస్టింగ్ పర్పస్ కి మీరు ఈ కోడ్ ని రన్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ రన్ చేసే ప్రాసెస్ లో ఈ 2 లైన్స్ ఏదైతే ఉన్నాయో ఈ 2 లైన్స్ మీరు ఎగ్జిక్యూట్ అవ్వద్దు అనుకుంటున్నారు, లేదా ఈ 2 లైన్స్ మీకు అవసరం లేదు. అప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? ఒకటి, ఈ 2 లైన్స్ డిలీట్ చేయొచ్చు, దీంతో పని లేదు. లేదా కానీ ఈ 2 లైన్స్ డిలీట్ చేస్తే మళ్ళీ తర్వాత అవసరం ఉంది. మళ్ళీ తర్వాత అంటే జస్ట్ టెంపరీగా మనం డిలీట్ చేసినా మళ్ళీ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలంటే కష్టం, రైట్. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే యూ విల్ బి ఏబుల్ టు కమెంట్ ద లైన్. ఒక లైన్ ని మనం కమెంట్ చేస్తే ఏమైతుంది అని అంటే అది ఎగ్జిక్యూషన్ లో లేనట్టే, ఇట్ ఈస్ ఈక్వల్ టు ద డిలీటెడ్ లైన్. సో ఎలా కమెంట్ చేస్తాము అని అంటే ఆ లైన్ ముందు మనం హ్యాష్ అనేది ఇస్తాం. సి, హ్యాష్. ఇలా హ్యాష్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ నాకు ఈ లైన్ నేను వద్దు అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏమి ఇస్తా? హ్యాష్ ఇస్తా. హ్యాష్ ఇవ్వగానే ఆటోమేటిక్ గా చూడు, ఇది ఇది చూడండి, ఇది సమ్ డిజేబుల్డ్ కలర్ లోకి మారిపోయింది కదా, అంటే ఇంక ఇది కౌంట్ కాదు. సో నేను ఇప్పుడు సపోజ్ ఇక్కడ ప్రింట్, సపోజ్ నేను ఇక్కడ హలో అని ఇచ్చాను. ఓకే. సో నేను ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి ఏమొచ్చింది, హలో ఒకటే వచ్చిందా, BC1 కూడా వచ్చిందా? సో BC1 అనేది కమెంటెడ్ లైన్. అంటే కమెంటెడ్ మీన్స్ కంపైలర్ మన ట్రాన్స్పర్ ఇంటర్ప్రిటర్ ఉంది కదా, ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది అంటే లైన్ బై లైన్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ లైన్ దగ్గరికి వస్తుంది, వీటి దగ్గరికి వచ్చి చెప్తుంది, రైట్ రా నేను నిన్ను ఇంటర్ప్రిట్ చేయాలి, కంప్యూటర్కి అర్థమయ్యేలాగా నిన్ను కన్వర్ట్ చేయాలి ఇట్రా అంటే నువ్వు పక్కకి వెళ్ళు, నేను ఆల్రెడీ కమెంట్ అయ్యిందా, నా ముందు హ్యాష్ ఉంది, నువ్వు చూడట్లేదా, నువ్వు నన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదా అని చెప్తుంది. ఓ ఓకే ఓకే, హ్యాష్ ఉంది కదా, సో నువ్వు లెక్కలో లేవు, నువ్వు యు ఆర్ ద ఇగ్నోర్డ్ పర్సన్, నీతో నాకు పని లేదు అని లెక్కలోకి. సో ఏ లైన్స్ ముందు అయితే హ్యాష్ ఉందో దాన్ని ఇంటర్ప్రిటర్ పట్టించుకోదు. ఓకే ఇది అవసరం లేదు మనకి, ఇది అవసరం లేదు మనకి అంటే సింపుల్ గా ఆ లైన్స్ ని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. దీన్నే మనము కమెంటింగ్ ద లైన్ అని చెప్తాం. ఓకే. ఈ లైన్ కమెంట్ చేయడము మనకి చాలా యూస్ఫుల్. అంటే ఒక్క దీనికే కాదు, ఊరికే ఏదో సింపుల్ గా లైన్స్ ని కమెంట్ చేయడం అనే కాదు, ఒక్కొక్కసారి మనం మనం రాసే కోడ్ కి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. అంటే సపోజ్ ఇలా చూడండి, ఇలా ఇస్తున్నా.
బిలో కోడ్. ఇప్పుడు సపోజ్ మన ప్రోగ్రామ్ గురించి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాం, మన కోడ్ బిలో కోడ్ ఈస్ యూస్డ్ ఫర్ లెట్ అస్ సే ప్రీమియం క్యాలిక్యులేషన్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ పాలసీ. ఇలా నేను తప్పులు రాసిన. ఇలా రాసా అనుకోండి. సో నెక్స్ట్ మీరు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక డెవలపర్ ఎవరో వచ్చిండు మీ టీంలోకి, కొత్తవాడు వచ్చిండు, వాడిని ఈ కోడ్ చూడు ఎనలైజ్ చేయని మీరు చెప్పి ఎవరో ఇచ్చింది మీ టీం లీడర్ ఎవరో సంబడి, మీరు రాసిన ప్రోగ్రామ్ ని ఎనలైజ్ చేసి ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందో చూడు అంటే, నెక్స్ట్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈజీగా మనం ఈ కమెంట్స్ ని యూజ్ చేస్తాం. ఇన్ని హ్యాష్లు ఉండడం వల్ల ఏం జరగలేదు ఇక్కడ, జస్ట్ ఫస్ట్ హ్యాష్ వల్ల ఇది ఏమైపోయింది, మొత్తం కమెంట్ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, బిలో కోడ్ ఇస్ యూస్డ్ ఫర్ ప్రీమియం క్యాలిక్యులేషన్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ పాలసీ అంటే, ఓకే ఈ కింద ఏదైతే కోడ్ ఉందో అది ప్రీమియం ని క్యాలిక్యులేట్ చేస్తుంది. మధ్య మధ్యలో మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలంటే అది మీరు యాడ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో ఇది చూసే వాళ్ళకి ఎట్లుంటది అని అంటే, వాళ్ళు ఎక్కువ చాలా బ్రెయిన్ పెట్టి అసలు ఈ కోడ్ ఏం చేస్తుంది అని అర్థం చేసుకునే ముందే మీరు కొంత ఇన్ఫర్మేషన్ కొంచెం హింట్ ఇచ్చి ఉంచుతారు. ఓహో ఇది ప్రీమియం క్యాలిక్యులేట్ చేస్తుందా అని ఒక ఐడియాతో పోతాడు. ఇప్పుడు వాడికి కోడ్ అర్థం చేసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది. ఇంకా కావాలంటే ఇక్కడ ఏదో ఒకటి రాస్తాం. ఫస్ట్ హియర్ వీఆర్ గెట్టింగ్ ద అమౌంట్ సంథింగ్ ఇలా రాసినాం అనుకో, ఓకే ఇక్కడ నుంచి అమౌంట్ తీసుకుంటారు, దాని కింద ఇంకేదో రాస్తాం ఇంకేదో. సో కోడ్ అనేది చాలా క్లియర్ గా అర్థమైపోద్ది. అండర్స్టాండింగ్? ఎనీ క్వశ్చన్స్? కమెంటింగ్ ద లైన్ యూ అండర్స్టూడ్. ఎందుకు కమెంట్ చేస్తాం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? కమెంట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, కమెంట్ చేయడం వల్ల ఇంటర్ప్రిటర్ దాన్ని పట్టించుకోదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఆ తర్వాత ఇంకొక యూజ్ ఏంటి, కమెంటెడ్ లైన్స్ ఆర్ యూస్డ్ ఫర్ పాసింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అనే డిస్క్రిప్షన్ ఇవ్వడానికి కూడా మనం యూజ్ చేస్తాం. సో దట్ ద నెక్స్ట్ డెవలపర్ విల్ బి యూజింగ్ దట్ ప్రోగ్రామ్ ఈజీలీ. ఓకే. సో ఇప్పుడు సపోజ్ నౌ లెట్స్ సే ప్రింట్ హలో, ప్రింట్ వరల్డ్, లెట్స్ సే ఇంకొకటి ఏదైనా రాద్దాం, ప్రింట్ నేను హాయ్ అని ఇచ్చాను. ఇప్పుడు సపోజ్ నేను ఈ మూడింటిని ప్రింట్ చేస్తున్నా, ఐమ్ రన్నింగ్ ఇట్. నేను ఇలా రన్ చేసినప్పుడు చూడండి ఏమొచ్చింది, హలో, ఓల్డ్, హాయ్, ఇలా మూడు వచ్చినాయి. హలో వచ్చింది, ఓల్డ్ అండ్ హాయ్. సో ఇక్కడ ఏమైతుంది, నేను ప్రతిసారి ప్రింట్ చేసిన ప్రతిసారి ఏం జరుగుతుంది అని అంటే, నెక్స్ట్ ఇది ఈజీగా నెక్స్ట్ లైన్ లోకి వెళ్తుంది. అంటే బేసిక్ గా ఇదొక లైన్ లో ప్రింట్ అవుతుంది, ఇదొక లైన్ లో ప్రింట్ అవుతుంది, ఇదొక లైన్ లో ప్రింట్ అవుతుంది. ఇలా ఎందుకు అంటే, నార్మల్ గా ప్రింట్ అని చూడగానే మేబీ ఇట్లా పక్క పక్కన రావచ్చు కదా, హలో ఓల్డ్, హలో పక్కన ఓల్డ్, దాని పక్కన హాయ్ అని ఇలా రావచ్చు కదా. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, సో బిఫోర్ గోయింగ్ టు దట్ దీన్ని ఇలా ప్రింట్ చేద్దాం. సపోజ్ ప్రింట్ ఇచ్చి మనం ఎప్పుడైనా మల్టిపుల్ థింగ్స్ ని ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు వాటిని కామా సపరేటెడ్ గా ప్రింట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, సారీ ప్రింట్ కాదు, హలో కామా హౌ కామా ఆర్ కామా యు. సో ఇట్లా ఇచ్చా అనుకోండి, నేను ఇప్పుడు దీన్ని నేను సపోజ్ రన్ చేస్తున్నా. ఈ మూడు లైన్స్ ని మనం ఏం చేద్దాం, కమెంట్ చేద్దాం. ఇంకొకటి షార్ట్ కట్ చెప్తున్నా, ఇక్కడ మల్టీ లైన్స్ ని మనం కమెంట్ చేయొచ్చు, చాలా లైన్స్ ని మనం కమెంట్ చేయాలనుకోండి. ఒక ప్రాసెస్ మనం ఏం చేయొచ్చు, ఇట్లా త్రీ సింగిల్ కోట్ సింగిల్ కోట్ సింగిల్ కోట్. సో ఇప్పుడు ఏమైంది చూడండి, బేసిక్ గా ఇది ఏమైతుంది, ఈ పార్ట్ మొత్తం ఏమైంది, ఎక్కడ వరకు ఆపాలో మళ్ళీ అక్కడికి వచ్చి సింగిల్ కోట్ సింగిల్ కోట్ సింగిల్ కోట్. సో ఇప్పుడు ఈ పార్ట్ ఏమైనట్టు అంటే, ఇది కమెంట్ అయినట్టు బేసిక్ గా. అంటే ఒకవేళ మనం మల్టీ లైన్స్ ని కమెంట్ చేయాలి అనుకుంటే, ఈదర్ సింగిల్ కోట్ సింగిల్ కోట్ సింగిల్ కోట్ ఆర్ యూ కెన్ గివ్ డబుల్ కోట్ డబుల్ కోట్ డబుల్ కోట్. అంటే 3 సింగిల్ కోట్స్ లేదా 3 డబుల్ కోట్స్.
అయితే నేను వెల్కమ్. సో మీరు 3 సింగిల్ కోట్స్ ఇవ్వచ్చు, లేదా 3 డబుల్. ఇప్పుడు ఈ మధ్యలో పార్ట్ అంతా కమెంట్ అయినట్టు అర్థమవుతుంది. సో ఈ లైన్స్ అన్ని కమెంట్ అయినట్టు ఇప్పుడు. అంటే ఎందుకంటే మనం ఊరికే ప్రతి లైన్ కి హ్యాష్ పెట్టుకుంటూ వెళ్ళాలంటే కష్టం కదా. అందుకనే మనం ఏం చేస్తున్నాము, సో ఈ మధ్యలో ఉన్న లైన్స్ నే, అంటే ఈ ముందున్న లైన్ మొత్తాన్ని కమెంట్ చేయడానికి కోసం మనం యూజ్ చేస్తున్నది ఏంటి, సింగిల్ కోట్ సింగిల్ కోట్ సింగిల్ కోట్, డబుల్ కోట్ డబుల్ కోట్, 3 అనమాట. 3 టైమ్స్. లేదా ఇంకో సింపుల్ థింగ్ అని మేబీ నేను దీని గురించి మీకు మళ్ళీ చెప్తా, ఈ 3 లైన్స్ కమెంట్ గురించి. మీరు ఏ పార్ట్‌ని అయితే కమెంట్ చేయాలనుకుంటున్నారో, ఆ పార్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. ఓకే. నేను ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి గుర్తుంచుకోండి, కంట్రోల్ ప్లస్ ఫార్వర్డ్ స్లాష్. సో చూడండి, కంట్రోల్ ప్లస్ అంటే ప్లస్ ఇవ్వద్దు మీరు, నేను జస్ట్ మీకు ఇది ప్లస్, ఇది ఫార్వర్డ్ స్లాష్. ఇదేంటి, టు కమెంట్ మల్టిపుల్ లైన్స్ అని. సో ఈ లైన్స్ అన్ని మనం కమెంట్ చేయాలి. మళ్ళీ ఇవన్నీ నేను అన్కమెంట్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ ఫార్వర్డ్ స్లాష్. అన్ని నార్మల్ అయిపోయింది. కంట్రోల్ ప్లస్ అంటే కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్, కంట్రోల్, ఇట్లా అనమాట. ఓకే. సో ఎన్ని లైన్స్ అయితే మనకు కావాలనుకుంటున్నామో ఆ లైన్స్ అన్నిటిని సెలెక్ట్ చేసి యూ విల్ బి గివింగ్ కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్, సో దట్ అవన్నీ కమెంట్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఇలా ఇచ్చా, హలో హౌ ఆర్ యూ, ఇలా ఇచ్చా అనుకోండి. సో లెట్స్ ఐఎమ్ రన్నింగ్ దిస్. సో మీరు ఇక్కడ చూస్తే హలో, కొంచెం నేను రన్ చేస్తే ఇక్కడ చూడండి ఇది ఎలా వచ్చిందో. హలో హౌ ఆర్ యూ. ఇక్కడ బేసిక్ గా చూడ, ప్రతి దాని అంటే ప్రతి వర్డ్ పక్కన ఏమొచ్చింది, ఒక స్పేస్ ఆటోమేటిక్ గా యాడ్ అయింది కదా ఇక్కడ. ఈ స్పేస్ మనం ఎక్కడైనా ఇచ్చినామా, ఓకే మేబీ ఇక్కడ ఒక స్పేస్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ స్పేస్ వాటి వల్ల వచ్చింది కాదు, నేను వీటిని కూడా తీసేస్తాను. ఇప్పుడు రన్ చేశాను. ఇప్పుడు చూడండి, స్టిల్ ఆ స్పేస్ ఉందా లేదా, ప్రతి లెటర్ పక్క అంటే ప్రతి వర్డ్ పక్కన మనకి ఇప్పుడు ఆ స్పేస్ కనిపిస్తుందా లేదా, రైట్. మన ప్రతి దాని పక్కన ఏం కనిపిస్తుంది మనకి, 1 సెకండ్ ప్లీజ్. ఓకే. సో ప్రతి వర్డ్ పక్కన మనకి ఏం కనిపిస్తుంది, ఒక స్పేస్ కనిపిస్తుంది. ఎందుకు ఈ స్పేస్ కనిపిస్తుంది అంటే, మనం ఎప్పుడైనా ప్రింట్ మల్టిపుల్ వర్డ్స్ ని కానీ, లేకపోతే మల్టిపుల్ స్ట్రింగ్స్ ని, స్ట్రింగ్ మీనింగ్ ఒక వర్డ్ లేదా కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ అనమాట. సో మల్టిపుల్ ఏదైనా ఒక టెక్స్ట్ ని మనం ప్రింట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆటోమేటిక్ గా దీన్ని ఏమంటాం, ఈ స్పేస్ ని ఏమంటాం మనము, సెపరేటర్ అని పిలుస్తాం. ఈ స్పేస్ ని ఏమని పిలుస్తాం, సెపరేటర్ అని చెప్పి పిలుస్తాం. ఈ సెపరేటర్ అనేది ఏం చేస్తుంది అని అంటే, బై డిఫాల్ట్ సెపరేటర్ వచ్చేసి ఏముంటది అని అంటే, స్పేస్ ఉంటది. అంటే పక్కన మీకు మనకి ఇక్కడ కనబడట్లేదు కానీ కామా ఇచ్చి, సెపరేటర్ కి షార్ట్ కట్ మనం ఏమని పిలుస్తాం అంటే ఎస్ఈపి అంటాం. దీన్నే సెపరేటర్ అంటాం. ఇది ఎలా ఉంటది అంటే, బై డిఫాల్ట్ ఇలా స్పేస్ ఉంటది. ఇప్పుడు మనం ఇచ్చినా ఇవ్వకపోయినా అది బై డిఫాల్ట్ గా స్పేసే ఉంటుంది. నేను ఇప్పుడు ఒకసారి రన్ చేస్తున్నా చూడండి. సో ఆటోమేటిక్ అదే వచ్చింది, హలో హౌ ఆర్ యూ. సో పైథాన్ డిఫాల్ట్ గా తీసుకునే సెపరేటర్ ఏంటి, ఇక్కడ మనకి ఏం సెపరేటర్ కనిపిస్తుంది చెప్పండి ఇప్పుడు డిఫాల్ట్ గా. నిద్రపోవద్దు చెప్పాలి, కొంచెం హాఫ్ అన్ అవర్ ఓపి బట్టి మళ్ళీ వెంటనే నిద్రపోండి. Space. స్పేస్, రైట్. Yeah. ఓకే. సో ఒక్క ప్రతి వర్డ్ పక్కన మనకేం కనిపిస్తుంది, ఇక్కడ స్పేస్ కనిపిస్తుంది. సో సెపరేటర్ ఏంటి, డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ ద సెపరేటర్ ఇన్ పైథాన్ ఇస్ స్పేస్. నాకు సపోజ్ నాకు ఇలా వద్దు, నాకు ఇప్పుడు ప్రతి వర్డ్ పక్కన నాకు ఏదో కావాలి, లైక్ నేనేం కావాలి అనుకుంటున్నా అంటే, ఇట్లా హైఫన్ కావాలనుకుంటున్నాను, లేకపోతే ప్రతి వర్డ్ పక్కన ఏం కావాలి, నేను 2 స్టార్స్ కావాలనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు ఏమి ఇవ్వచ్చు, మనం ఈ సెపరేటర్ ని చేంజ్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టు. లెట్స్ నేను ఇట్లా పెట్టా, ఇప్పుడు ఏమైతే చెప్పండి. నేను ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే చూడండి ఎట్లా అయింది, హలో హౌ ఆర్ యు. ప్రతి దాని మధ్యలో ఇప్పుడు ఏమొచ్చింది సెపరేటర్, వాట్ ఈస్ సెపరేటర్ వి ఆర్ సేయింగ్.
ప్రతిదాని పక్కన ఈ హైఫన్ వచ్చిందా రాలేదా? అంటే మనం ఏదైతే ఇక్కడ ఏమి ఇస్తుంది, సపోజ్ నేను ఇక్కడ 2 స్టార్స్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, హలో 2 స్టార్స్, హౌ 2 స్టార్స్, ఆర్ 2 స్టార్స్, యూ. రైట్? ప్రతి దాని పక్కన మనకి 2 స్టార్స్ వచ్చినాయి. రైట్? అంటే మనం బేసిక్ గా ప్రింట్ కమాండ్ లో మనం ఏదైనా కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ని యూజ్ చేస్తున్నప్పుడు, when you are using the combination of words in your print command, the separator in Python is by default it is space, right? And if you want to add anything that you want to put as a separator, right, then you can change it just by giving sep equal to ఈ separator అనేది, అంటే sep అనేది just the shortcut form of your separator. ఓకే, ఇక్కడ మనం ఏమి, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇలా ఇస్తాను, స్పేస్ అండ్ స్పేస్ ఇలా ఇచ్చాను అనుకోండి, హలో హవర్. ఇప్పుడు నేను రన్ చేస్తే చూడండి ఎలా వచ్చింది, హలో అండ్ హౌ అండ్ ఆర్ అండ్ యు. హలో అండ్ హౌ అండ్ ఆర్ అండ్ యు. రైట్? సో ఇలా మనకి నచ్చిన థింగ్ ని మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ అలా కాదు, నాకు ఇక్కడ స్పేస్, ఇక్కడ మనకు ఒకటి ఉంది, కామా బదులు మనం ఏం చేయొచ్చు అంటే, సపోజ్ నేను ఈ సెపరేటర్ తీసేస్తున్నా ఇప్పుడు. లెట్స్ దీన్ని కమెంట్ చేద్దాం, కమెంట్ చేసి రిపీట్ చేసి కమెంట్ చేద్దాం. రిపీట్ చేయడానికి నేను నిన్న ఒక షార్ట్ కట్ చెప్పాను, గుర్తుందా? ఒక లైన్ ని రిపీట్ చేయాలంటే కంట్రోల్ కంట్రోల్ డి. ఓకే, ఇది రిపీట్ అయింది. దీన్ని మనము ఇప్పుడు ఈ పైన దాన్ని కమెంట్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఇస్ కమెంటెడ్. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ సెపరేటర్ ని తీసేస్తున్నాం. ఇప్పుడు కామా బదులు నేను ఏం చేద్దాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఇస్తా, ఏమైతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం, నేను రన్ చేసి చూస్తే ఇప్పుడు మీకు ఏమైనా స్పేస్ కనిపిస్తుందా? సరే, ఓకే, ఇక్కడ మధ్యలో కావాలంటే నీట్ గా స్పేస్ మెయింటైన్ చేద్దాం. ఇలా ఉందనుకోండి. ఇప్పుడు మీకు ఏమైనా స్పేస్ కనిపిస్తుందా? ఈ లెటర్స్ ఇంతకు ముందు దానికి ఇప్పటి దానికి డిఫరెన్స్ మీకు అర్థమైంది? మనం కామా ఇస్తే ఏం జరుగుతుంది, ప్లస్ ఇస్తే ఏం జరుగుతుంది, మీకు యూ ఏబుల్ టు అండర్స్టాండ్? సో ప్లస్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే, బేసిక్ గా ప్లస్ కూడా రెండింటిని కంబైన్ చేస్తుంది. ఈ ప్లస్ కూడా రెండింటిని కంబైన్ చేస్తుంది. కానీ ఇది ఏంటి అని అంటే, ఈ ప్లస్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనం యూజ్ చేస్తామంటే, నాకు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అంతే. అలా కాకుండా నేను మధ్యలో స్పేస్ యాడ్ చేస్తా, ఇంకోటి యాడ్ చేస్తా, ఇంకోటి యాడ్ చేస్తా అంటే నా వల్ల ఎగ్జాక్ట్ గా నేను ఏదైతే ఇస్తున్నానో వాటిని పక్క పక్కన పెట్టుకుంటే వెళ్ళు అని అంటే, పైథాన్ దగ్గర ఫస్ట్ ఇది ఏం చేసింది, కామా ఇచ్చి ట్రై చేసింది, స్పేస్ వచ్చింది. నేను ఇలా కాదు కదా అడిగింది, నాకు స్పేస్ వద్దని చెప్పాను. నేను చెప్పింది హలో హౌ ఆర్ యూ కి మధ్యలో ఏం స్పేస్ ఉండొద్దు, యాజ్ ఇట్ ఈస్ గా నేను ఎలా అయితే చెప్తున్నానో అలాగా యాడ్ చేసుకుంటూ వెళ్ళు నువ్వు అని అంటే, అప్పుడు పైథాన్ వచ్చి ఏం చెప్తుంది, అలాంటప్పుడు నీకు కామా వర్క్ అవ్వదు, నా దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది తీసుకో, అదేంటి ప్లస్. సో ఈ ప్లస్ తీసుకొని నువ్వు ఇప్పుడు కామా బదులు ప్రతి దాని మధ్యలో ప్లస్ 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 యాడ్ చేసుకుంటూ పో. అప్పుడు నేను ఏం చేస్తా అంటే, నువ్వు ఎగ్జాక్ట్ గా ఏదైతే టెక్స్ట్ ఇచ్చినావో అదే టెక్స్ట్ ని కంబైన్ చేసుకుంటూ, అంటే మర్జ్ చేసుకుంటూ అక్కడ పెడతా, ఒక్క స్పేస్ కూడా నేను యాడ్ చేయను అని చెప్తుంది. సో ఇప్పుడు మనకి ఏమైంది, మనకి ఏమీ సెపరేటర్ వద్దు అని అంటే, కంబైన్ చేయడానికి ఏం ఏం యూజ్ చేయాలి, మనకు కరెక్టర్ గా ఏం యూజ్ చేస్తాం, ప్లస్ యూజ్ చేయాలి. లేదు మనకి మధ్యలో ఇది కావాలి అని అంటే, ఏదైనా ఒక సెపరేటర్ కావాలంటే ఏం యూజ్ చేయాలి, కామా యూజ్ చేయాలి. రైట్? సో ఇది నెక్స్ట్ మనం ఇక్కడ నౌ విల్ కమ్ టు దిస్ పాయింట్. ఇక్కడ హలో వరల్డ్ హాయ్ అని ఉంది కదా, ఇప్పుడు దీన్ని నేను అన్కమెంట్ చేస్తున్నా. అన్కమెంట్ చేయాలంటే ఈ లైన్స్ అన్ని సెలెక్ట్ చేశాక నేను ఏమి ఇవ్వాలి, సారీ ఉత్తి ఫార్వర్డ్ స్లాష్ కాదు, కంట్రోల్ బటన్ పట్టుకొని ఇది నొక్కాలి. ఓకేనా? ఉత్తిగా ఫార్వర్డ్ స్లాష్ ఇస్తే అన్ని పోయి ఉత్తి ఫార్వర్డ్ స్లాష్.
కంట్రోల్ హోల్డ్ చేసి పట్టుకోండి, పట్టుకొని ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వండి. ఓకే, సో ఈ లైన్స్ అన్ని మనకి ఏమైతాయి, అన్కమెంటెడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నప్పుడు నాకు నార్మల్ గా ఏమని వస్తుంది, సపోజ్ ప్రతి థింగ్ నెక్స్ట్ లైన్ లో వస్తుంది. ప్రతిదీ ఎలా వస్తుంది, నెక్స్ట్ లైన్ లో వస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనము ఎందుకు ఇలా వస్తుంది అని అంటే, దీనికి కూడా ఒక ఆప్షన్ ఉంది, అంటే ఆ, ఒక ఫీచర్ ఉంది, లేదా బికాస్ ఆఫ్ ఒక పారామీటర్ వల్ల ఇది ఇలా నడుస్తుంది. ఏంటి అంటే, ఇప్పుడు మనకి ప్రతి వర్డ్ కి ఈ లైన్ లో ప్రతి వర్డ్ ని సెపరేట్ చేసింది ఏం పారామీటర్, ఏం కీవర్డ్ ఇచ్చినా మనం ఇక్కడ మధ్యలో, అన్నిటి మధ్యలో స్టార్ అనేది రావాలి, లేదా హైఫన్ అనేది రావాలంటే ఏం యూజ్ చేసినాం మనం ఇక్కడ, ఎస్ఈపి, రైట్. ఎస్ఈపి అనేది యూజ్ చేసి మనం ఏమి ఇస్తే దాని మధ్యలో అది వస్తుంది. అలాగే ఇక్కడ ప్రతి దాని పక్కన బై డిఫాల్ట్ గా ఏముంటది అంటే, ఒకటి ఎండ్ అని ఒక పారామీటర్ ఉంటుంది. ఈ ఎండ్ అనేది ఏం చేస్తుంది అంటే, నాది ఫస్ట్ ప్రింట్ కమాండ్ అయింది, నెక్స్ట్ ప్రింట్ కమాండ్ వస్తుంది, మరి నేను దాన్ని ఎక్కడ ప్రింట్ చేయాలి, దాన్ని ఎక్కడ ప్రింట్ చేయాలి, దాని పక్కన ప్రింట్ చేయాలా, కొత్త లైన్ లో ప్రింట్ చేయాలా, నాకేమీ నువ్వు చెప్పట్లేదు అని అంటే, ఎండ్ కి బై డిఫాల్ట్ ఏముంటదంటే స్లాష్ ఎన్ అని ఉంటుంది. ఫార్వర్డ్ స్లాష్ ఎన్. ఫార్వర్డ్ స్లాష్ ఎన్ మీనింగ్ ఏంటంటే, ఇది న్యూ లైన్ అన్నమాట. ఫార్వర్డ్ స్లాష్ ఎన్ కి మీనింగ్ ఏంటి అని అంటే, న్యూ లైన్. సార్ సపోజ్ ఏదైనా స్పేస్ ఇక్కడ ఈ ఫార్వర్డ్ స్లాష్ ఎన్ అంటే మీనింగ్ ఏంటంటే, న్యూ లైన్. చాలా ప్రోగ్రామ్స్ లో, అన్ని ప్రోగ్రామ్స్ లో, మోస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లో మనం ఒక న్యూ లైన్ కి వెళ్ళడానికి యూజ్ చేసేది ఏంటంటే స్లాష్ ఎన్, స్లాష్ ఎన్, స్లాష్. ఈ స్లాష్ ఎన్ అంటే మీనింగ్ ఏంటి, కొత్త లైన్కి వెళ్ళు, కొత్త అంటే నువ్వు ఇప్పుడు ఒక ప్రింట్ కమాండ్ యూజ్ చేస్తున్నావు. ఓకే, ఈ ప్రింట్ కమాండ్ నువ్వు యూజ్ చేస్తున్నప్పుడు ఇంకొక ప్రింట్ కమాండ్ కానీ వచ్చినప్పుడు, అంటే ఫస్ట్ నీ ప్రింట్ అయిపోయిన తర్వాత, ఈ లైన్ ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రింట్ కమాండ్ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ప్రింట్ చేయాలి అని అంటే, ముందే మనం ఏం చేస్తున్నాం, కంట్రోల్ ని నెక్స్ట్ లైన్ కి పంపించి ఉంటున్నాం. అంటే హెలో అయిపోయి, ఇప్పుడు ఎలా రైట్ చేస్తుంది, సపోజ్ ఇలా ప్రింట్ చేసేటప్పుడు ఇలా హెలో అయిపోయి నెక్స్ట్ లైన్ కి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తా ఉంటది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం ప్రింట్ వస్తావో రా, నేను ఇక్కడ ప్రింట్ చేస్తా రెడీగా. అప్పుడు ఇక్కడికి వరల్డ్ అనేది వస్తుంది, అయ్యి వెంటనే నెక్స్ట్ లైన్ కి వెళ్ళిపోతుంది. ఎందుకు, ఎండ్ అనేది స్లాష్ అండ్ బై డిఫాల్ట్ ఉంది ఇక్కడ. సో డిఫాల్ట్ గా ఎండ్ ఈక్వల్ టు స్లాష్ అండ్. సో ఆటోమేటిక్ ప్రింట్ అయిపోగానే ప్రింట్ అనేది అయిపోగానే ఇమీడియట్ గా అది నెక్స్ట్ లైన్ కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏమొచ్చింది, హాయ్ అని వచ్చింది, ఇక్కడ హాయ్. మళ్ళీ ఇమీడియట్ గా నెక్స్ట్ లైన్ కి వెళ్ళిపోయి ఇమీడియట్ గా ఇమీడియట్ గా ఏం చేస్తుంది, నెక్స్ట్ లైన్ కి వెళ్ళిపోయి వెయిట్ చేస్తా ఉంది. సో మళ్ళీ ప్రింట్ వస్తే మళ్ళీ ఇలా ఎండ్ అనేది బై డిఫాల్ట్ గా ఏముంటది, స్లాష్ అన్ అనేది. స్లాష్ అన్ మీన్స్ ఇట్ ఇస్ ఎ న్యూ లైన్. మరి దీన్ని మనం చేంజ్ చేయొచ్చా, దీన్ని చేంజ్ చేసుకొని మనం పక్కనే రాయడమో లేకపోతే ఇంకేదో చేయడమో అలా ఏమైనా చేయొచ్చా అని అనుకుంటే, ఎస్. సో సెపరేటర్ కి ఎలాగైతే మనం యూజ్ చేసినామో ఎండ్ ని కూడా మనం అలాగే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎండ్ ఈక్వల్ టు స్లాష్ అన్ ఇస్ ద డిఫాల్ట్, రైట్. సో ఇక్కడ రాద్దాం, ఎండ్ ఈక్వల్ టు is the default value for n. It means it prints, it prints in the new line for every print command or print statement. సో ప్రతి ప్రింట్ స్టేట్మెంట్ కి ఏమైతుంది, అది బేసిక్ నెక్స్ట్ లైన్ లో ప్రింట్ చేస్తా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఒకవేళ చేంజ్ చేయాలనుకోండి, ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ దిస్, దీన్ని మనం ఎలా చేంజ్ చేయగలుగుతాము అంటే, ఇక్కడ ఎండ్ ని మనం ఏం చేయొచ్చు, ఇక్కడ నాకు నచ్చింది ఇద్దాం. సపోజ్ ఇక్కడ న్యూ లైన్, ఇక్కడ ఏం చేద్దాం, ఎండ్ ఈక్వల్ టు ఏమి ఇద్దాం, ఇక్కడ సపోజ్ ఒక స్పేస్ ఇస్తున్నాను నేను. సో ఇక్కడ సేమ్ సేమ్ హై
హౌ ఆర్ యు. ఇలా. సో ఇక్కడ ఒక స్పేస్ ఇస్తున్నాను నేను, ఏం జరుగుతుందో చూద్దాం. సి హై వరకు కరెక్ట్ ఈ లైన్ లో వచ్చింది. హౌ ఆర్, ఈ హౌ ఆర్ ఎక్కడ వచ్చినాయి చూడండి, ఈ రెండు కలిసి ఒకే లైన్ లో వచ్చినాయా, వేరు వేరు లైన్స్ లో వచ్చినాయా? ఈ హౌ ఆర్ ఇప్పుడు నార్మల్ గా అయితే ఈ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అనేది నేను ఇవ్వకపోతే ఇది ఎక్కడ రావాలి? ఈ ఆర్ అనేది ఎక్కడ రావాలి? కింద లైన్ లో రావాలి, రైట్? కింద వస్తుంది ఇలా. నార్మల్ గా నేను ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అనేది ఇవ్వకపోతే ఇది ఎక్కడ రావాలి? కింద లైన్ లోకి రావాలి. బట్ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అని మనం ఇవ్వడం వల్ల ఏమైతుంది ఇప్పుడు? ఇట్ ఇస్ బేసికల్లీ ఈ ఎండ్ పాయింట్ అంటే నెక్స్ట్ ప్రింట్ వచ్చినప్పుడు ఈ ప్రింట్ కమాండ్ ని ఎలా ఎండ్ చేయాలి అంటే స్పేస్ తో ఎండ్ చేయి అని చెప్తుంది ఇది. ఈ ప్రింట్ కమాండ్ ని ఎలా ఎండ్ చేయాలి అంటే నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళి ఎండ్ చేయి అని చెప్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇలా ఇచ్చా అనుకోండి, ఇప్పుడు అవుట్పుట్ ఎలా ఉండొచ్చు? సపోజ్ నేను ఇక్కడ కూడా స్పేస్ ఇస్తున్నా, ఇప్పుడు అవుట్పుట్ ఎలా ఉండొచ్చు చెప్పండి మీ గెస్ ప్రకారం. నేను ఇప్పుడు ఈ 4 ప్రింట్ కమాండ్స్ ఉన్నాయి, అవుట్పుట్ ఎలా ఉండొచ్చు? ఎనీ గెస్? Hi, how are you? Single line. సింగిల్ లైన్ లో వస్తుంది. ఓకే, మరి దీని మీనింగ్ ఏంటి ఇక్కడ? ఇది ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? Instead of space, it will be star. సో ఇక్కడ చూడండి, హై హౌ ఆర్, ఆర్ పక్కన ఏమొచ్చింది మనకి? స్టార్ వచ్చింది. హై హౌ ఆర్ యు. ఈ హై ఇదే అంటే ఇప్పుడు ఎండ్ వల్ల మనకి ఏమర్థం అవుతుంది? ఒక ప్రింట్ కమాండ్ ని ఎలా యూజ్ చేయాలి, వాట్ ఈస్ యువర్ ప్రింట్ కమాండ్ మీన్. సో దాని బేసిక్ గా రెండు ఇంపార్టెంట్ థింగ్స్ మీరు అర్థం చేసుకోవాలి ప్రింట్ కమాండ్ లో. ఒకటి సెపరేటర్, రెండు ఎండ్. ఈ ఎండ్ తోటి చాలా చాలా యూజ్ ఉంటుంది మనకి. ఓకే, ఇది అర్థం అవ్వకపోతే చాలా కష్టం. ఇప్పుడు ఎండ్ అనేది మనం చాలా యూజ్ చేస్తాం మనం గోయింగ్ ఫార్వర్డ్. ఎలా అంటే ఈ ఎండ్ కమాండ్ తోనే మోస్ట్లీ మనం రన్ చేస్తూ ఉంటాం చాలా థింగ్స్ ని. మనకి ఇంటర్వ్యూలో మొన్న ఎలా అంటే కొన్ని ఫార్మాట్స్ ప్రింట్ చేయమని మీరు 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 గమనించి ఉంటే లేదా యూట్యూబ్ అక్కడ ఇక్కడ చూస్తుంటే వాళ్ళు ఎలా చేయమంటారు మనకి? ఇలా ఇట్లా నాకు ఒక ఫార్మాట్ కావాలి, ఇది దీన్ని ప్రింట్ చేయండి, లేదా ఇలా చేస్తారు, రైట్? ఇట్లా ఏదో ఉంటుంది కరెక్ట్, సంథింగ్ లైక్ దిస్. సో ఇలా ఒక ఫార్మాట్ ప్రింట్ చేయాలి అని చెప్తుంది. సో వీటన్నిటికీ ఏంటి అని అంటే మనకి ఈ ప్రింట్ కమాండ్ లో ఎండ్ పారామీటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎండ్ అండ్ సపరేటర్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తాయి అన్నమాట. అర్థమవుతుంది. అలాగే ఈ ప్లస్ ఏం చేస్తుంది ఇవన్నీ. సో బేసిక్ గా ప్రింట్ మనకి ఇంకా చాలా అడుగుతారు, లైక్ ఈవెన్ నంబర్స్ ఇది ప్రింట్ చేయమంటారు, ఆడ్ నెంబర్స్ ఇది ప్రింట్ చేయమంటారు, ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ మనం చూస్తాం. డోంట్ వరీ, ప్రతి ఒక్కటి ఇంటర్వ్యూస్ లో వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్ మనం మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం కవర్ చేస్తాం. అలాగే ఆల్సో వి విల్ బి కవరింగ్ ఆల్ ద సబ్జెక్ట్ యాజ్ వెల్. సో ఇప్పుడు మీకు ఇది అర్థమైందా? 2 పారామీటర్స్ వీ హ్యావ్ అండర్స్టూడ్. వన్ థింగ్ ఈస్ సెపరేటర్ అండ్ అదర్ వన్ ఈస్ ఎండ్. వాట్ ఈస్ సెపరేటర్ యూజ్ ఫర్? పర్లేదు తెలుగులో అని చెప్పండి. సెపరేటర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? వర్డ్స్ మధ్యలో స్పేస్ కోసం. Right? To separate the strings లేదా words in the print statement with the given separator, right? మనం ఏ సెపరేటర్ అయితే ఇస్తామో దాంతో. అండ్ ఇది ఎండ్ కమాండ్ దేనికి యూజ్ చేస్తాం? టు ఎండ్ ద ప్రింట్ స్టేట్మెంట్ ఎండ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఎగ్జాంపుల్ లో ఏమొస్తుంది? టు ద న్యూ లైన్
conditions. Okay. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంకొకటి ఒక చిన్న నార్మల్ గా మనం ఏదైనా ప్రింట్ కమాండ్ అనేది మనం యూజ్ చేస్తున్నప్పుడు సో ఒక నెక్స్ట్ ఒక ఇప్పటి వరకు ప్రింట్ మాత్రమే తెలుసు ఒక చిన్న ఇన్పుట్ స్టేట్మెంట్ అనేది ఒకటి తీసుకుందాం మనం వన్ సెకండ్ ప్లీజ్. యా సో ఈ ఇన్పుట్ స్టేట్మెంట్ నార్మల్ గా మనం ఈ ఇన్పుట్ స్టేట్మెంట్ గురించి నేను మళ్ళీ మాట్లాడుతాను. బట్ ఏంటంటే జస్ట్ ఒక హెడ్సప్ నార్మల్ గా మనం ఇప్పుడు సపోజ్ ప్రింట్ ఏదైనా మన నేమ్ ప్రింట్ చేయాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన నేమ్ ప్రింట్ చేయాలనుకుంటే ఎలా సపోజ్ నేను ఇలా ఇస్తుంది సచిన్ అని ఇస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే సో ఈ పైన ఉన్న వాటిని కమెంట్ చేస్తున్నా. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తున్నా అనుకుందాం. సో చూస్తే మనకు ఆటోమేటిక్ ఏమొచ్చింది సచిన్ అని వచ్చింది. ఇలా కాకుండా ఒకవేళ నేను ఇచ్చిన ఏదైతే నేమ్ ఇచ్చిన్నో ఆ నేమ్ ని ప్రింట్ చేయాలనుకోండి. సపోజ్ ఇది తెలియాలంటే మనకు ముందు ఏంటంటే వేరియబుల్స్ డేటా టైప్స్ కాన్సెప్ట్ అవుతుంది. నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ ఈక్వల్ టు ఇలా ఇన్పుట్ ఆఫ్ అని ఇస్తాను. ఇన్పుట్ అనే ఫంక్షన్ ఏం చేసి జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా. రేపు దీని గురించి చాలా క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే మనకి డేటా టైప్స్ వేరియబుల్స్ అనేది అర్థమయ్యాక వీటి గురించి క్లియర్. ఇన్పుట్ అనేది ఏం చేస్తుంది అంటే యూజర్ దగ్గర నుంచి అంటే ఎవడైతే ప్రోగ్రామ్ రాస్తుండో లేకపోతే ఎవడైతే ప్రోగ్రామ్ యూజ్ చేస్తున్నాడో వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి అంటే బయట నుంచి ప్రోగ్రామ్ లోకి వాల్యూని పాస్ చేయడానికి. సపోజ్ ఇక్కడ నేను ఏమని ఇస్తున్నా అంటే ఎంటర్ యువర్ నేమ్ ఇలా ఇచ్చా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో నేను ప్రింట్ చేసేటప్పుడు ఎలా ప్రింట్ చేయాలనుకుంటున్నా అంటే హలో కామా నేమ్ అని ఇచ్చా అనుకోండి కామా ఇలా ఇస్తున్నాం. ఒకసారి మీరు చూడండి ఇది ఎలా వర్క్. మీకు ప్రస్తుతానికి నేమ్ అంటే ఏంటో తెలియదు, ఈ ఇన్పుట్ అంటే ఏంటో తెలియదు. ఓన్లీ ఈ ప్రింట్ లో హలో ఒకటి తెలుసు, ఇట్లా జస్ట్ ఇలా ఇవ్వడం ఒకటి తెలుసు. నేను ఇలా రన్ చేస్తే ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి అడుగుతుంది. నేను సపోజ్ ఇలా ఇచ్చాను సచిన్ అని ఇచ్చింది అనుకోండి. మళ్ళీ ఎంటర్ కొట్టా. ఇప్పుడు సచిన్ అని ఇచ్చి ఎంటర్ కొట్టా. చూడండి ఇక్కడ ఏమొస్తుంది హలో సచిన్ అని వచ్చింది. నేను సపోజ్ దీన్ని మళ్ళీ రన్ చేశాను అనుకోండి. మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ ఏమంటుంది ఈసారి సపోజ్ రోహిత్ అని ఎంటర్ ఇచ్చారు. హలో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ని చేంజ్ చేయాల్సిన పని లేదు ఇంకా ప్రతిసారి రైట్. ఆటోమేటిక్ గా అదే ఏం చేస్తుంది. నేను ఇక్కడ మళ్ళీ రన్ చేద్దాం. ఈసారి సపోజ్ వేరే ఏదో ఇద్దాం కోహ్లీ ఇద్దాం. రన్ చేశాను ఎంటర్. ఇప్పుడు చూడండి హలో కోహ్లీ అని అంటే ఈ ఇన్పుట్ స్టేట్మెంట్ అనేది మనం ఈ ఇన్పుట్ స్టేట్మెంట్ లేదా ఇన్పుట్ ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే యూజర్ నుంచి బయట నుంచి డేటాని మనము లోపలికి తీసుకోవాలంటే ప్రోగ్రామ్ లోకి రిసీవ్ చేసుకోవడానికి మనం ఇన్పుట్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాం. ఓకే సో వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ దీస్ థింగ్స్ టుమారో. రేపు నేను ఐ విల్ బి టాకింగ్ అబౌట్ ద డేటా టైప్స్. రేపటి నుంచి వెరీ ఇంపార్టెంట్ అంటే యాక్చువల్ ప్రోగ్రామింగ్ లోకి వెళ్ళిపోతాం మనం. సో మనకు ఫస్ట్ డేటా టైప్స్ అర్థం కావాలి. బిఫోర్ గోయింగ్ టు ద వేరియబుల్స్ వి విల్ బి అండర్స్టాండింగ్ వాట్ ఈస్ డేటా టైప్. మనకి డేటా టైప్ అంటే ఏంటి,
సో వేరియబుల్స్ అంటే ఏంటి, ఇక్కడ నేను నేమ్ ఈక్వల్ టు అని ఎందుకు ఇచ్చా, ఇన్పుట్ అంటే ఏంటి, అసలు ఈ నేమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ తెలియాలంటే మనకి పైథాన్ లో యూజ్ చేసే డేటా టైప్స్ ఏంటో తెలియాలి. సో ఈ లోపు ఎవరైనా పైచామ్ ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు ఉంటే ఈ రోజు ఇన్స్టాల్ చేసేసుకోండి అంతా. సో ఆ రికార్డెడ్ వీడియో ఆల్రెడీ ఉంది గ్రూప్ లో. సో ఐ బి షేరింగ్ ఇట్. ఎవరైనా గ్రూప్ లో యాడ్ చేయాలంటే యాడ్ చేస్తాం. సో అది షేర్ చేయగానే ఈ రోజు పైచామ్ ఇన్స్టాల్ చేసుకోండి. బేసిక్ ప్రోగ్రామ్స్ 1 or 2 ఒకసారి చూడండి, ప్రింట్ కమాండ్స్. ఓకే, సో ప్రింట్ స్టేట్మెంట్స్ తో అన్ని చూడండి. రేపు నుంచి విల్ బి సీయింగ్ ద డేటా టైప్స్. ఓకే, సో సేమ్ టైం టుమారో 8 AM ప్లీజ్ కనెక్ట్. సో రేపు నుంచి విల్ బి హ్యావింగ్ 8 to 9. ఎనీ క్వశ్చన్స్? హలో, ఇది ఇది నోట్స్ లాగా మాకు ఇస్తారా? ఇట్లా వీడియోస్ కాకుండా ఇట్లా థియరీ టైప్ నోట్స్ కూడా ఇస్తాం. యాక్చువల్ గా మనకేం స్టార్ట్ అవ్వలేదు కదా, సో నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇవి యూట్యూబ్ లో కూడా క్లాసెస్ మీరు అప్లోడ్ చేస్తున్నారు కదా, అంటే ఇప్పుడు ఇలా నేర్చుకోవడానికి అలా నేర్చుకోవడానికి డిఫరెన్స్ ఏమైనా చెప్తారా? ఏది యూట్యూబ్ లో అంటున్నాను? ఆ, మీది యూట్యూబ్ అంతే, ఛానల్ ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసి నన్ను అడుగుతున్నారు, అక్కడ మీకు ఏమైనా డౌట్ వస్తే ఏం అడగలేరు, రైట్? మీకు అది వీడియో అనేది ఓన్లీ ఒక రిఫరెన్స్ లాగా యూజ్ అవ్వాలి. ఓకే, అంటే మీరు క్లాస్ విన్న తర్వాత ఒక రివిజన్ లాగా మీకు అది యూజ్ అవ్వాలి, కానీ అదే క్లాస్ అయిపోకూడదు. అదే క్లాస్ అయితే ఏంటంటే అక్కడ చెప్పిందే వేదం, మీరు ఏమైనా అడగాలన్నా ఛాన్స్ ఉండదు. సో అది మీకు ఏంటంటే సెకండ్ టైం ఒకసారి క్లాస్ విన్నాక మళ్ళీ వినే ఒక థింగ్ లాగా మీకు యూజ్ అవ్వాలి, అంతే తప్పితే అదే క్లాస్ అనుకుని వింటే దానివల్ల మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు ఇంటరాక్షన్ ఎక్కువ మనకు ఇంకొకటి ఏంటంటే లైవ్ లో మనం చూస్తున్నాం, మనకి ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఉంటాం. సో ఇక్కడ జరిగిన క్లాస్ కి అదొక రివిజన్ లాగా యూజ్ చేసుకోండి, దాన్నే క్లాస్ లాగా యూజ్ చేయకండి. అది మనం ఎందుకు రికార్డ్ చేసి పెడుతున్నాం అంటే మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మళ్ళీ ఏదైనా అయినప్పుడు మీకు సడన్ గా ఏదైనా అవసరం వచ్చినప్పుడు యూజ్ అవ్వడానికి అది, అంతే తప్పితే అదే క్లాస్ అయిపోదు. దాని వల్ల ఏమవుతుంది, మీకు లిమిటెడ్ మీ నాలెడ్జ్ మీది లిమిటెడ్ అయిపోతుంది. మీరు ఏమి క్వశ్చన్స్ ఏమైనా డౌట్ వచ్చినా ఏమైనా చేసినా మీరు ఏం అడగలేరు, మీరేం చేయలేరు. ఇక్కడ అనుకోండి ఏదైనా రాగానే ఇమీడియట్ మీరు అన్మ్యూట్ చేస్తారు, అడుగుతారు, అక్కడికక్కడే క్లియర్ అయిపోతుంది. ఇది చాలా లైక్ లైవ్ క్లాస్ కి రికార్డెడ్ క్లాస్ కి డెఫినెట్ గా డిఫరెన్స్ అయితే ఉంది. ఓకే, అంటే ఐ హోప్ అర్థమైంది కదా. ఎస్, ఓకే. ఎనీ అదర్ థింగ్స్, క్వశ్చన్స్? ఓకే, యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. విల్ కనెక్ట్ టుమారో at 8. 1 minute. చెప్పండి. ఇప్పుడు మనం కోడ్ లో స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా కానీ కింద ప్రింట్ లో మనకి అవుట్పుట్ లో రావాలి కదా? రా, ఇప్పుడు ఇలా ఉంది. ఫస్ట్ మనం లోపల ఏం రాసినా ప్రాబ్లం లేదు, కానీ మనం రాసే కమాండ్స్, ఇప్పుడు ప్రింట్ ఉంది మేడం ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అనేది ఉంది, నేను క్యాపిటల్ పి ఇచ్చా, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అంటే ఇక్కడ పైథాన్ ఇస్ మోర్ అబౌట్ కేసు, చాలా కేసు సెన్సిటివ్ అనమాట. ఏ చిన్నది చేసినా గానీ మిస్టేక్. ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తే ఓకే, ఎంటర్ ఫస్ట్ నేమ్ వరకు కరెక్టే కాబట్టి ఇది ఏం చేసుకుంటుంది, ఓహో ఇది బాగానే ఉంది అనుకొని నేను ఏదో ఇచ్చా ఇక్కడ, ఎంటర్. ఎంటర్ ఇస్తే నెక్స్ట్ లైన్ లో ఇక్కడ ఏంటి, మనం పైథాన్ కంపైలర్ కాదు, ఇంటర్ప్రిటర్ కదా, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ లైన్ కి ఇది బాగానే కనిపించింది, దీనికి ఏం ప్రాబ్లం అనిపించలేదు, అందుకే వచ్చి ఎంటర్ నేమ్ అన్నది. సెకండ్ లైన్ కి వచ్చేసరికి ఇక్కడ ఏదో ప్రాబ్లం ఆల్రెడీ ఇక్కడ రెడ్ లో హైలైట్ అయి ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ లేకపోయినా మనం కరెక్ట్ గా ఎర్రర్ లాగిన్ చదివితే నేమ్ ఎర్రర్, నేమ్ ప్రింట్ ఈస్ నాట్ డిఫైన్డ్, డిడ్ యూ మీన్ ప్రింట్, అదే సజెస్ట్ కూడా చేస్తుంది, స్మాల్ లెటర్ తో ప్రింట్ ఇవ్వాలా మీరు, ఇది తప్పించారు అనుకుంటా అని చెప్పి. సో అలా మనకి ఏదైనా వస్తే ఎర్రర్ కూడా ఇదే, మీకు ఎర్రర్ ని ఎలా చూడాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అది కూడా చెప్తాం, మనం ఇంకా బేసిక్ లెవెల్ ఉన్నాం. బట్ ఇక్కడ ఎర్రర్ వస్తుంది, మనం మిస్టేక్స్ రాస్తే ఎగ్జిక్యూట్ అయిపోదు. ఓకే, నేను ఒకటి రాశాను, ఒకసారి నా స్క్రీన్ చూపిస్తా చూడండి. ఓకే, మీరు స్క్రీన్ షేర్ నొక్కొచ్చు, పర్లేదు, అలాగే. ఆహా, ఓకే.
కనిపిస్తుంది కానీ ఇగో నేను ఇక్కడ ఇలా రాశాను. అంటే ఇక్కడ అవుట్‌పుట్‌లో మాత్రం నాకు ఏం చూపించలేదు. ఎందుకలా అని? రాంగ్ అయితే నాకు రాంగ్ అని చూయించాలి కదా! అర్థం కావట్లేదు అది క్లియర్‌గా. ప్రింట్ ఏమని వచ్చింది? ప్రింట్ హలో అన్ని ఆల్ కమెంటెడ్ కమాండ్స్ చేశారు కదా, ఆల్ అన్ని కమెంటెడ్. హ్యాష్ ట్యాగ్ ఆల్ కమాండ్స్ వేశారు. మీరు ఆ హ్యాష్ తీసేయండి. ఏ లైన్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నారో ఆ లైన్ ముందు హ్యాష్ తీసేయండి. హ్యాష్ ఉంటే వర్క్ ఇప్పుడు రన్ చేయండి ఏదైనా ఒకటి. ఇప్పుడు రన్ ఒక 2-3 ముందు తీసేసి రన్ చేయండి. వచ్చిందా? ఓకే. వచ్చింది. సో హ్యాష్ అంటే కమెంటెడ్. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది? దాన్ని ఇగ్నోర్ చేస్తుంది. అంటే నువ్వు లెక్కలో లేవు, నువ్వు వెళ్ళిపో. హ్యాష్ ముందు పెట్టినామంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు డిలీటెడ్ లైన్. ఓకే. డన్. పట్టించుకో. హ్యాష్ ముందు ఉన్నది అంటే ఇంకా అది కమెంట్, దాన్ని పట్టించుకో. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. యా. ఓకే. యా, ప్లీజ్ connect at 8 a.m. tomorrow. Thank you, everyone. థ్యాంక్ Any యూ. other questions? Yeah. Okay then.